ఈ నెల 17వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శిల్పా నరసింహులు గారు మరి ప్రజల యొక్క సహకారంతో వారి మీద ఉన్న నమ్మకంతో సర్పంచ్గా 10కి 10 వార్డులు, ఒక వార్డు మిత్రుడు ఇండిపెండెంట్ చేసినప్పటికీ అతను టీఆర్ఎస్ పార్టీ, 10కి 10 వార్డులు టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో, అలాగే కుకునూరుపల్లి మండలంలో 14కి 14 గ్రామాలు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలు గెలవలేదు. 14 గ్రామాలలో 12 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈరోజు ఒక మా ఊరే కాదు, ఈ మండలం మొత్తంలో కూడా ఒక అరాచకాలు సృష్టిస్తూ గ్రామ పంచాయతీపై దాడి అంటే అది గ్రామ ప్రజలపై జరిగినటువంటి దాడి, మండల ప్రజలపై జరిగినటువంటి దాడి, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గ్రామ పంచాయతీ సిబ్బంది అడ్డుకుంటున్నప్పటికీ టేబుల్స్ బయట తీసుకొచ్చి ఎత్తేసి మీరు ఎలా చేస్తారా పరిపాలన, 5 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది, మీ అంతు చూస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడనే కాదు నామినేషన్ వేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వం మాదుంది, మీరేం చేస్తారు, మీరు ఏం పోతారు అని చెప్పి అనేక రకాలుగా ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్ను వార్డు మెంబర్లను ఇబ్బందులకు గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తూ ఫోన్లు చేస్తూ వాళ్ళని బెదిరించడం. రాత్రి అబ్బాయికి ఫోన్ చేసి బెదిరించండు, ఇంకో అబ్బాయికి ఫోన్ చేసి బెదిరించండు, ఎట్లా చేస్తారా మీరు, ఎట్లుంటారా మీరని. అసలు ఏడున్నాం మనము? మెదక్ జిల్లాలో ఉన్నామా, సిద్దిపేట జిల్లాలో ఉన్నామా, తెలంగాణ జిల్లాలో లేమా, లేకపోతే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలలో ఉన్నామా? గౌరవ సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దండం పెట్టి దయచేసి చెప్తా ఉన్నా, మీరు ఈ సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పటి నుండి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం 100% మీరు చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మా గ్రామానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసినట్టయితే వాళ్ళు గతంలో చేసినటువంటి అరాచకాలు ఏమిటి, ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలు ఏమిటి, మీరు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సిఐ గారు డాటా తీస్తే పూర్తి సమాచారం రావడం జరుగుతుంది. సో అట్లాంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే గ్రామాలకు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రశాంతంగా జీవించే హక్కు ఉంటుంది. అసలు బర్త్డే ఎవరిది? నర్సారెడ్డి గారి బర్త్డే. సరే, ఓకే, సంతోషం. నర్సారెడ్డి గారి బర్త్డే అయితే ప్రైవేట్ కార్యక్రమము, అది ప్రైవేట్గా ఒక టేబుల్ వేసుకొని చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చిరు, సంతోషం, మేము కాదంటలేం. కానీ ఏం చేయాలి? ఒక పద్ధతిగా తీసుకొని పోయి కేక్ కట్ చేసుకోవాలి. మేము అట్లా కూడా వద్దంటలేము. కానీ దౌర్జన్యంగా ఆ టేబుల్స్ గుంజి అడ్డొచ్చినటువంటి వార్డు మెంబర్లను సర్పంచ్ భర్త మీద దాడి చేస్తూ, అరే మిమ్మల్ని భరతనాట్యం ఆడిస్తాంరా, ప్రభుత్వం మాది ఉంది. ప్రభుత్వం మీది కాదు, అది ప్రజల ప్రభుత్వం. నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకున్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి మా నర్సన్నను, గౌరవ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మీకు ఈ గ్రామంలో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 100 ఓట్లు వచ్చినాయి, మళ్ళీ అదే పరిస్థితి రావాల్సి వస్తుంది. దయచేసి నర్సన్నకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం మూలంగా గ్రామంలో మండలంలో శాంతి భద్రతలు మొత్తం కోల్పోయి ఈరోజు గ్రామ ప్రజలు బిక్కుమంటూ చూసేటువంటి పరిస్థితి వస్తుంది. గత 20-25 రోజులుగా ప్రజలు అసలు ప్రశాంతంగా పడుకున్నదే లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లార వరకు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు పెట్టడం అనేది ఎంతవరకు పద్ధతో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ ప్రభుత్వమైనా సరే, ఈరోజు పాలకవర్గం గెలిచింది, అది ప్రతిపక్షమైన కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులైనా, బీఆర్ఎస్ బీజేపీ ఎవరైనా కూడా ఈ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ప్రజలందరి కోసం పనిచేయాల్సినటువంటి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ నడుస్తున్నది. ఈరోజు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళ సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలు అడుగుతారు. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు, ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఉంటాడు. రాష్ట్రం మొత్తంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరి ప్రజలు, అది టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇంకా ఏమున్నా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యేలు, ఆ ముఖ్యమంత్రి, ఆ మంత్రి యొక్క బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేయాల్సుకున్న పోలీసులకు, ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు ప్రత్యక్షంగా నేను తిరుగుతున్నందుకు, నేను సర్పంచ్ని వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వమని మేము గెలిపించే ప్రయత్నము, ప్రజలతో పాటు అందరూ కలిసి తిరిగి గెలిపించినటువంటి ప్రయత్నంలో వాళ్ళు జీర్ణించుకోలేక ప్రత్యక్షంగా నా పైన తిరిగినటువంటి వ్యక్తులపైన దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నేనేం చెప్తున్నా అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రాత్రి జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకొకసారి పునరావృతం కాకుండా. రోజు 31 రోజు 31 రోజు 12 గంటల వరకు పోలీసులు ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామంలో గొడవలు అయితే ఉన్నారు. 12 అయిపోగానే 12:30 ప్రాంతంలో ఇదే గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది, అందరిని తిట్టడం జరిగింది. అసలు పోలీసు వాళ్ళు 12 గంటల దాకా రాత్రి పాపం ఉంటే వాళ్ళు వెళ్ళగానే మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి బెదిరింపులు చేస్తూ ఈలలు వేస్తూ ఇదంతా మంచి పద్ధతి కాదు. దీని మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గ్రామ ప్రజల్ని అందరినీ కలుపుకొని కూడా మేము ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిర్రు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ది కానీ ఎవరిది కానీ తీసుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది, సర్పంచ్ చేయిని తన్నడం జరిగింది. లోపల అంత లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళదే రాజ్యం వెళ్తుంది. మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ నైటు 2 సార్లు గొడవలు అవుతున్నాయి. మా వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ కావాలి. నైట్ కూడా జరిగింది ఏందనంటే వీళ్ళు నార్మల్గా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. కాకపోతే ఏందనంటే వీళ్ళు మా భర్త రావడం వల్ల మా భర్తను కూడా తిట్టడం, మీదికి రావడం, దూషించడం జరుగుతుంది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మా ఊరికి మాత్రం మీరు ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని కూడా కొంచెం సేఫ్ చేయాలనేసి అనుకుంటున్నాను. సభలకు అందరికీ నమస్కారము. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో తెలియదు. మేము నామినేషన్ వేసిన రోజు నుంచే బెదిరించడం జరిగింది, పంచాయతీలు అవ్వడం జరిగింది, కొట్టడానికి రావడం జరిగింది, మమ్మల్ని ఫాలో అవ్వడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది. వారు ప్రజలే మమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు. కాంగ్రెస్ ఉందనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దామంటారు. వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు. వాళ్ళని గెలిచిన కాంచేది తెల్లారు నైటు ఎవరెటు పోతుర్రు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవ్వడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులైతే పని పోతాం. మా భర్తలు ఈడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకన్నావా అని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రు అనుకో ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా. ఈ కాంచెలి సార్లకు అందరికీ చెప్తున్నాయి, అందరు చూస్తుర్రు అని ప్రజలకు అందరికి చెప్తున్నాయి. ఈ ప్రజలను మాత్రం ఈ కాపాడుర్రి, మమ్మల్ని కాపాడుర్రి అని చెప్తున్నాను. సర్పంచ్ సార్, మేము ఇక్కడ మామూలుగా మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలక వర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్, మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే ఆయనతో నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంచగొడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయర్రా, మీకు ఒక్కరిని కూడా మేము కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియము, మహిళలను కూర్చుండనియము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం తిప్పుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టడానికి రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా కాముగా ఉన్నాం సార్, మేము ఏమి అంటలేము, 1 అంటలేము 2 అంటలేము సార్. వాళ్ళు బాగా ఒక 10 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు. అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్. ఈ మాకు అసలు ఏముంది సార్, గవర్నమెంట్ అనేది ఏముంది సార్, మేము పాలన చేసుకోవద్దా సార్? మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్, మేము వాళ్ళ కోసం మేము సేవ చేయడానికి వస్తున్నాం సార్. దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్, వాళ్ళు 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్.
మేమేందంటే ఇక వాళ్ళకు కొంచెం గది కాదు గిది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి, కానీ ఇట్లా వచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం, అనేక రకాలుగా దూషించడం, మా పనికి అడ్డంకు రావడం, మాకు రక్షణకు లేకుండా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంది సార్? అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండల్లో, మా గజ్వేల్ కాన్ఫరెన్స్లో? మాకు ఒక రక్షణ లేదా సార్? మాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు సపోజ్ మా సర్పంచ్ ఏం బీకనీకు ఉన్నావు అనేసి మాట్లాడినప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము అక్కడ ఎవరికి మేము చెప్పుకోవాలి? మాకు న్యాయం ఎక్కడుంది? ఇదంతా జరుగుతుంది సార్. వాళ్ళంట ఇక్కడికి వచ్చి మమ్మల్ని భరతనాట్యం ఆడుకుంటారా సార్? ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి నైట్ డ్రింక్లో అన్నారు 10 మంది, ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ అదే విషయం మరి ఏదో మాట్లాడదాం చేద్దాం అన్న విధంగా గ్రామస్తులు అందరూ కూర్చున్నా కానీ వచ్చి అరే మేము నిజంగానే ఆడుకుంటాం రా మిమ్మల్ని భరతనాట్యం, ఇది మాదిరా గవర్నమెంట్, ఎందుకు సార్ వీళ్ళకి అంతా? దీన్ని మీరు అందరూ చర్య తీసుకోవాలనేసి మాకు కొంచెం మీరు అంతా సహకరించాలి సార్. మమ్మల్ని కొంచెం దీని నుండి అసలు మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం సార్.